ఏం సంగతి మామ? అందరూ బానే ఉన్నరా? మనం ఈరోజు కొద్దిగా గ్లోబల్ పాలిటిక్స్ గురించి చెప్పుకుందామా? ఓకే. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకటే గోల మామ. ఏందిరా భాయ్! ఇండియా ఇట్లా కొట్టేస్తుంది అని. గత 70 ఏళ్లలో ఎప్పుడూ చూడని ఇండియాని మనం చూస్తున్నాం మామ. ఎందుకంటే ఇది మోడీ ప్రభుత్వం కదా! మోడీ గారు వచ్చిన తర్వాత డిప్లొమసీ అంటే ఏంటో ప్రపంచ దేశాలకి చూపించారు. బాగా వంగి వంగి దండాలు పెట్టేస్తున్నాయి మామ అన్ని దేశాలు. కళ్ళల్లోకి కళ్ళేసి మా ఇంట్రెస్ట్ ఇదే. మేము ఇలాగే వర్క్ చేస్తాము అని అన్ని దేశాలకు చెప్పేశారు. ప్రపంచం మొత్తం ఒకవైపు నడిస్తే ఇండియా మాత్రం తన నేషనల్ ఇంట్రెస్ట్ కోసం తన దారిలోనే నడుస్తుంది. జయశంకర్ సార్, డోవల్ సార్, నిర్మలా మేడం వీళ్ళ టీం మొత్తం కలిసి అసలు అసలు రచ్చరచ్చ చేస్తున్నారు మామ. వెస్ట్రన్ మీడియాకు ఇప్పుడే నిద్ర పట్టట్లేదు. ఎందుకో చూద్దామా? లెట్స్ డైవ్ ఇన్ మామ. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనే సామెత విన్నారా కదా మామ? ఇక్కడ కూడా సేమ్ అదే జరిగిందనమాట. మొదట రష్యాతో చేసిన మన సైలెంట్ మాస్టర్ స్ట్రోక్ చూద్దాం. అమెరికాలో ట్రంప్ మామ H1B వీసాలు తగ్గిస్తాం, ఇల్లీగల్ మైగ్రెంట్స్ని పంపించేస్తాం అని తెగ బిల్డప్ ఇచ్చేస్తుంటే మన మోడీ గారు సైలెంట్గా ఊరుకుంటారా మరి? రష్యాతో ఒక కిరాక్ డీల్ చేశారు మామ. అదేంటో తెలుసా? రష్యాకు లేబర్ షార్టేజ్ బాగా ఉంది మామ. అందుకే ఇండియా నుంచి స్కిల్ వర్కర్స్ పంపమని ఒప్పందం చేసుకున్నారు. ఇది 2021లో జరిగింది. మొత్తానికి 2021లో కేవలం 5,000 పర్మిషన్స్ మాత్రమే దొరికాయి మామ. కానీ ఇప్పుడు అది ఎంత అయిందో తెలుసా? డిమాండ్ 56,000కు పెరిగింది. అంటే ఎంత పెద్ద ఎంప్లాయ్మెంటో తెలుసు కదా మామ. రష్యాకు మొత్తం 1,00,00,000 మంది దాకా వర్కర్స్ కావాలి మామ. ఇప్పుడు సెంట్రల్ ఆసియా నుండి కాకుండా ఇండియానే నమ్ముకుంది రష్యా. ఎందుకంటే రష్యా ఇండియా ఒక ఫ్రెండ్లీ కంట్రీ అని నమ్ముతుంది. దీనివల్ల మన వాళ్ళకి జాబ్స్, ఫస్ట్ $1 బిలియన్ రెమిటెన్స్లు మన ఇండియాకే వస్తాయి. ఇంకా ట్విస్ట్ తెలుసా మామ దీంట్లో? రష్యా దగ్గర ఉన్న మన రూపాయి డబ్బునే వస్త్రో అకౌంట్స్ నుంచి మన వర్కర్స్కు జీతాలుగా ఇస్తుంది. ఆ డబ్బు మళ్ళీ ఇండియాకే వచ్చేలా రీసైకిల్ చేస్తున్నారన్నమాట. అంటే అర్థమైందా? అదే మామ, మనం రష్యా క్రూడ్ ఆయిల్ని ఇండియన్ రూపీస్లో కొంటున్నాం కదా, డాలర్స్ కాకుండా. సో రష్యా ఏం చేస్తుంది? ఆ రూపీస్ని మళ్ళీ మన వర్కర్స్కి ఇచ్చేస్తుంది. ఇదే రీసైకిల్ కదా మామ. ఇదే కదా అసలు తెలివంటే. ఏమంటారు మామ? ఓకే మామ. ఇంకా మన డోవల్ సారు, జయశంకర్ గారు గురించి చెప్పాలంటే వెస్ట్రన్ మీడియాకే గుబులు. ఎందుకంటారా? వాళ్ళు ఏమంటారంటే ఇండియాతో ఏదైనా డీల్ చేయాలంటే చాలా కష్టం, ప్రపంచంలోనే టఫ్ గాళ్ళు అని. ట్రంప్ మామ ఎంత టారిఫ్ కింగ్ అని బిల్డప్ ఇచ్చినా మన వాళ్ళు మాత్రం తగ్గేదిలే అంటారు. రష్యన్ ఆయిల్ కొనొద్దు అని చెప్పి అమెరికా మనల్ని ఎంత ప్రెజర్ చేసిందో మీకు తెలుసు. మాకు ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యం అని డైరెక్ట్గా చెప్పేశారు మనోళ్ళు. ఇప్పుడు రష్యా ఏమంటుందో తెలుసా మామ దీని గురించి? ఇండియా ఒక ఫ్రీ కంట్రీ, వాళ్ళ సార్వభౌమాధికారం వాళ్ళదే అని అంటుంది. ఎంతైనా మన ఫ్రెండ్లీ కంట్రీ కదా మేము. రోజుకు 15 లక్షల బ్యారెల ఆయిల్ను కొంటున్నాం మామ, ఎటువంటి ప్రెజర్ లేకుండా. నేషన్ ఫస్ట్ అని ప్రూవ్ చేశారు కదా మామ మన లీడర్స్. మరి ఇప్పుడు ఇంకో డీల్ గురించి మాట్లాడుకుందాం మామ. అదే అందరూ పిలుస్తున్నారు కదా ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని. ఇప్పుడు ట్రంప్ చేసిన డీల్ చూడు మామ. అమెరికాలో దీన్ని ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు. నిర్మలా సీతారామన్ గారు ఎంత స్ట్రాంగ్ అంటే డైరీ, రైతులు, కూరగాయలు లాంటి సెన్సిటివ్ సెక్టార్ని తాకనివ్వలేదు. అవి సేఫ్గా పెట్టి యుఎస్ ఇండస్ట్రీలో గూడ్స్ మీద మాత్రమే టారిఫ్ తగ్గించారు. ఎందుకో తెలుసు కదా మామ? యుఎస్లో అమెరికన్స్ వాళ్ళ డైరీలో ఆవులకి నాన్ వెజ్ తినిపిస్తారు, డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా. అందుకని మన డైరీ సెక్టార్ని నిర్మలా సీతారామన్ గారు టచ్ చేయలేదు. ఇంకో షాకింగ్ పాయింట్ మామ, చైనా మీద యుఎస్ 34% టారిఫ్ పెడితే ఇండియా మీద కేవలం 18% మాత్రమే తగ్గించింది. అంటే ప్రపంచంలోనే లోయెస్ట్ టారిఫ్ మనదే అనమాట. ఇప్పుడు మన కెమికల్స్, టెక్స్టైల్స్,
లెదర్ ప్రొడక్ట్స్ చైనా కంటే చీప్‌గా యూఎస్ మార్కెట్‌లో అమ్మవచ్చు. $500 బిలియన్ ట్రేడ్ టార్గెట్‌ని పెట్టుకున్నారు మామ మొత్తం. నిర్మలా మేడం చేతుల్లో ఇండియా ఇప్పుడు జపాన్ లాంటి దేశాలను దాటి గ్లోబల్ ఫైనాన్స్ హబ్‌గా అవుతుంది మామ. ఇప్పుడు ఇంకొక డీల్ గురించి చెప్పుకుందాం మామ. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఈయూ లీడర్స్ అయితే మన ఈ డీల్‌ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు. 20 ఏళ్లుగా ఆగిపోయిన ఈ ట్రేడ్ డీల్‌ని మోడీ సర్కార్ ఒక్క ఏడాదిలోనే ఫినిష్ చేసింది మామ. ఇక కెనడా విషయానికొస్తే ముందు కొంచెం తేడాగా బిహేవ్ చేసినా ఇప్పుడు ప్రాక్టికల్‌గా లీడర్ వచ్చాక ఇండియా వైపు తిరిగి చూశారు. మనతో $2.8 బిలియన్ యురేనియం డీల్‌కి రెడీ అయిపోయారు. ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఒక్క దేశం మీద ఆధారపడకుండా యూఎస్ఏ, రష్యా, గల్ఫ్, ఇప్పుడు కెనడా, ఇండియా ఇప్పుడు ఒక గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ బాస్ అయింది మామ. చూసారు కదా మామ! ఇప్పుడు ప్రపంచ పాలిటిక్స్‌లో ఇండియా అంటే ఒక పవర్ హౌస్. డిప్లొమసీ అంటే ఎవడో చెప్పింది వినటం కాదు. మన టర్మ్స్ మీద ప్రపంచాన్ని ఒప్పించటం. మోడీ గారు, జయశంకర్ గారు, డోవల్ గారు, నిర్మలా మేడం ఈ కాంబినేషన్‌లో ఇండియా గత 70 ఏళ్లలో చూడండి ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ఇదే న్యూ ఇండియా మామ. నేషన్ ఫస్ట్ పాలిసీతో ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నాం. మన జెండా ఇప్పుడు గ్లోబల్ స్టేజ్ మీద ఇంకా పైకి ఎగురుతుంది మామ. మీరేమంటారు? మన డిప్లొమసీ కిరాకు ఉంది కదా! ఏమంటారు మరి? కామెంట్స్‌లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. భారత్ మాతకి జై! వందే మాతరం!